भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा ఓం ఓముకు వందనాలు ప్రణామాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు ప్రణామాలు. ఓం అథ మహాభారతం శాంతిపర్వం. శాంతిపర్వంలో కృష్ణుడు కూడా చెప్పడం జరిగింది, నారదుడు చెప్పడం జరిగింది. కృష్ణుడు నారదుడు చెప్పిన మాటలు విన్నప్పుడు కూడా మళ్ళీ ధర్మరాజు ఏమనకుండా ఉండిపోయాడు. అయితే సృంజయుని కొడుకు సువర్ణష్ఠివి కథ కూడా చెప్పడం జరిగింది. సృంజయుని కొడుకు సువర్ణష్ఠివి తండ్రి తర్వాత రాజ్యం ఏడడం జరిగింది. సంతోషంతో రాజ్యం ఏలాడు. తండ్రి చెప్పినట్టు విన్నాడు. తండ్రి తర్వాత మంచి వాళ్ళను ఆదరించడం, చెడ్డ వాళ్ళను దండించడం, యుద్ధాలు చేయడం అన్ని చేయడం జరిగింది. చాలా సంవత్సరాలు రాజ్యం ఏలడం జరిగింది. 1100 సంవత్సరాలు అని చెప్పినారు. సంవత్సరాలు కానీ మన సంవత్సరం అనుకోకూడదు. వైదికంగా ఒకసారి నెలలను కూడా సంవత్సరాలు అంటారు. నెలలు కూడా సంవత్సరాలే. ఋతువులు ఎన్ని అంటే ఋతువులు 6 అంటాం. ఋతువులు 6 5 ఋతువులు ఎన్ని? ఋతువులు 6 కదా గురుజీ? 5. ఋతువులు 5. ఋతువులు 5. 5 6 చదువుకుంది అయితే 6. 5 గురించి చదువుకున్నవి 6 కానీ 5. హేమంత ఋతువు శిశిర ఋతువు సమానం ఉంటాయి వాతావరణ పరిస్థితులు. హేమంతం శిశిరం 2 కలిపేస్తారు. అందుకే పంచఋతువులను కూడా అన్నారు. వేదంలో మాట వస్తుంది, ఉపనిషత్తులు కూడా వచ్చింది. 5 ఋతువులు. 5 అంటే 5 కాదు, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి, తక్కువ కూడా ఉన్నాయి. ఋతువులు ఎన్ని అంటే 6, ఋతువులు ఏంటంటే 5, ఋతువులు ఏంటంటే 3 నిజానికి. ఎన్ని రకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి? ఎన్ని రకాలు ఉంటాయి? 3 కదా. 3 రకాల వాతావరణం. ఎండ ఉంటుంది, చలి ఉంటుంది, వాన ఉంటుంది. ఇంకా ఏముంటాయి చెప్పండి? ఎండ ఉంటుంది, ఉంటే ఎండ, లేదా చలి, లేదా వాన, ఇంకేముంటాయి? అంతే కదా. ఇప్పుడు ఋతువులు ఎన్ని? 3. ఋతువులు 3 12. ఋతువులు ఎన్ని? 12. 12 ఏంటి? నెలలు. ప్రతి నెల వాతావరణం మారుతుంది. గమనించండి. మేలో ఉన్న వాతావరణం ఇప్పుడు ఉంటుందా? జూన్లో ఉన్న వాతావరణం జూలైలో ఉంటుందా? మన భాష చెప్తే చైత్రంలో ఉన్న వాతావరణం వైశాఖంలో ఉంటుందా? వైశాఖంలో ఉన్న వాతావరణం జ్యేష్టంలో ఉన్నటువంటి వాతావరణం ఆషాఢంలో. ప్రతి నెల వాతావరణం మారుతుందా లేదా? ఇప్పుడు చెప్పండి, ఎన్ని ఋతువులు? 12. ఋతువులు 12, 24. ఋతువులు ఎన్ని? మీరు ఎన్నంటే అన్ని గురించి కాదు, అర్థం ఉందమ్మా. నేను చెప్పట్లేదు, అంతా ఉంది, ఉన్నా చెప్తాను నేను.
కాబట్టి మీకు పరిచయం చేస్తున్నా అంతే. ఎందుకంటే ప్రతి నెలలో ఈ పౌర్ణమి అమావాస్యలు ఉంటాయా? ఆ, పౌర్ణమి వాతావరణం వేరు, అమావాస్య వాతావరణం వేరు. తిథిని బట్టి కూడా వాతావరణం మారుతుంది కదా. అవును. ఒక నెల రెండు పక్షాలు ఉంటాయి. రెండు పక్షాలు సమానంగా ఉంటాయా? ఇప్పుడు ఇదే నెల అనుకోండి, ఈ జూన్లో ఇప్పుడు ఉన్న వాతావరణం జూన్ 30 వరకు అదే ఇదే వాతావరణం ఉంటుందా? ఉండదు, వర్షాలు వస్తాయి. మన నెలలు తీసుకో. చైత్ర మాసంలో ఆరంభంలో ఉన్న వాతావరణం తర్వాత ఉండదు, వైశాఖంలో ఉండదు. లాస్ట్ వీక్ లో ఉండదు. అంటే ఋతువులు ఎన్ని ఇప్పుడు? 24. అంటే దీని బట్టి ఏమర్థం అవుతుంది? ఋతువులు 6 అన్నారు, 5 అన్నారు, 3 అన్నారు, 12 రకరకాలు చెబుతున్నారు. 12 అన్నారు, కొందరు 7 కూడా, 7 కూడా ఉంది. 5, 6, 7 కూడా ఉంది. అంటే దీని బట్టి ఏమర్థం అవుతుంది? అలాగే ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే సంవత్సరం మనం ఏమనుకుంటున్నాం? 12 నెలల సంవత్సరం అనుకుంటున్నాం కదా. ఆ శబ్దం విడదీయండి. సంవత్సరం శబ్దం విడదీయండి. మంచిగా, సమ్యక్. వత్సరం అంటే నివసించడానికి యోగ్యమైంది అని అర్థం. నివసించడానికి యోగ్యంగా ఉంటే అది సంవత్సరం. అంటే 365 రోజులు. సంవత్సరానికి ఎన్ని రోజులు? సంవత్సరానికి 25. 365 360? 65 గురించి 60 చాంద్రమానం ప్రకారం. నిజంగా 365 66? 66, 65. మరి ఖచ్చితంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? 65 అంటారు, 66 అంటారు, ఇంకా నరాలు చెప్తారు, పావులు చెప్తారు, సంవత్సరం వస్తే 40 అంటారు. దీని బట్టి ఏం అర్థం అవుతుందంటే, మనం శబ్దం అర్థం చేసుకుంటే సంవత్సరం అనగా 12 నెలలు కాదు. ఇక్కడ ఏమన్నారు? 1100 సంవత్సరాలు జీవించాడట, రాజ్యమేలాడట. ఎవరు? సువర్ణష్ఠి. స్టీవ్ అంటే తెలుసా? ఉమ్ము. సువర్ణం బంగారం అయిపోతుంది, ఉమ్మే బంగారం, అంత బంగారమే. సువర్ణష్ఠి మలం కూడా బంగారమే, మూత్రం బంగారం, అంత బంగారమే. అంటే గమనించండి, 1100 సంవత్సరాలు రాజ్యం ఏలాడంటే అంటే 1100 నెలలు అనుకోవచ్చు. అర్థమవుతుందా? ఇటువంటి కూడా ఉంటాయి. 1100 సంవత్సరాలు జీవించాడా జీవించలేదు అది వేరే విషయం. విషయం ఏంటంటే, అంటే ధర్మం పాటించాడు. ఇక్కడ 3 మాటలు వచ్చాయి. ఏంటి? చెడ్డ వాళ్ళని దండించాడు, మంచి వాళ్ళను ఆదరించాడు, యజ్ఞాలు చేశాడు. 3 మాటలు. ధర్మరాజు నువ్వు కూడా అదే పని చేయి అని చెప్పడం జరుగుతుంది. ఎవరు చెప్పారు ఈ మాట? నారదుడు చెప్పాడు అనమాట. నారదుడు ఏమంటాడు ఇంకా? విన్నావు కదూ ధర్మరాజా, కృష్ణమూర్తి వ్యాసముని ఎంతో ఆదరణతో చెప్పిన మాటలు గొప్ప అర్థవంతమైనవి. వాళ్ళ మహోపదేశం మనస్సుకి పట్టించుకో, భూభారం వహించు, మహాకీర్తి కలుగుతుంది, ధర్మము పెరుగుతుంది అన్నాడు. ఎవరన్నారు? నారదుడు అన్నాడు. మాట్లాడలేదు ధర్మరాజు. ధర్మరాజు పని అది, మాట్లాడాడు. మౌనం. కనికరిస్తూ మళ్ళీ అందుకున్నాడు వ్యాసముని. ఇక చెప్పండి పనేమ్మ గారు. గురుజీ, క్షత్రియులకి చెప్పండి. ప్రజా పరిపాలన మించి ధర్మం మరొకటి ఒక్క లేదు. నిమిషం. మిగతా వారికి పేజ్ నంబర్ 2385, 2385 చూసుకోండి. మిగతా వారు గమనించండి. పేజ్ నంబరు 2385, 2385 చూడండి అమ్మా. క్షత్రియులకి ప్రజా పరిపాలన మించి ధర్మము మరొకటి లేదు. దానివల్ల వేదాలు చెప్పిన బ్రాహ్మణ కర్మలు చక్కగా సాగుతాయి. ప్రజా పరిపాలన లేకపోతే అవి చెడతాయి. అవి బాగా సాగితే పుణ్యం కలుగుతుంది, చెడితే పాపం చుట్టుకుంటుంది. అందుచేత ధర్మము ధర్మరాజా ప్రజా పరిపాలన సాగించు అన్నాడు. మీరు ఎవరన్నారు ఈ మాట? ఈ మాట ఎవరన్నారు? ఈ మాట ఎవరన్నారు? ఇప్పుడు ఎవరంటున్నారు ఈ మాటలు? వ్యాసముని. పైన ఉంది, మాట్లాడలేదు ధర్మరాజు, కనికరిస్తూ మళ్ళీ అందుకున్నాడు వ్యాసముని. వ్యాసముని ఇంతకుముందు చెప్పడం జరిగింది. తర్వాత శ్రీకృష్ణ వారు, కృష్ణమూర్తి, తర్వాత నారదుడు. అంటే నారదుని గురించి చెప్పిన తర్వాత మళ్ళీ నారదు చెబుతాడు సువర్ణష్ఠి గురించి, చిరంజీవి గురించి. నారదుని పెళ్లి కూడా అవుతుంది మధ్యలో కదా. ఇప్పుడు వ్యాస మహర్షి చెప్తున్నాడు, ఇది గమనించాలి. ఇక్కడ ఏమన్నారు? క్షత్రుల యొక్క పని ఏంటి? ధర్మం ఏంటి? ప్రజా పరిపాలన, ప్రజలను రక్షించాలి, వాళ్ళు పోషించాలి. దానివల్ల వేదాలు చెప్పిన బ్రాహ్మణ కర్మలు
అంటే వేదాలు గమనించండి, వేదాలు చెప్పిన బ్రాహ్మణ కర్మలు అంటే వేదవిహిత కర్మలు చక్కగా సాగుతాయి. ఎవరి వల్ల సాగుతాయి? క్షత్రుల వల్ల. క్షత్రులు అంటే ధార్మికులైనటువంటి క్షత్రులు రాజు పరిపాలిస్తే వేదాల్లో చెప్పినటువంటి వేదవిహిత కర్మలు సాగుతాయి, చక్కగా సాగుతాయి. ప్రజాపాలన లేకపోతే అవి చెడిపోతాయి. అంటే ప్రజల్లో ఉండాలి అవి. వేదాలు ఎక్కడ ఉండాలి? ప్రజల్లో ఉండాలి. ప్రజలు పాటించాలి వేదవిహిత కర్మలు. అవి బాగా సాగితే పుణ్యం కలుగుతుంది, చెడితే పాపం చుట్టుకుంటుంది. అంచేత ధర్మరాజా ప్రజాపాలన సాగించు అన్నాడు వ్యాస మహర్షి. తర్వాత చెప్పండి అమ్మా. మీరు చెబుతూ ఉంటే అవును కాదు అనలేను అన్నాడు ధర్మరాజు. కానీ రాజ్యకాంక్ష పట్టుకొని చంపరాని వాళ్ళని ఎంతో మందిని చంపాను. ఈ క్రూరత్వము మనస్సు దహించేస్తూ ఉంది. ఏం చెయ్యను? చెయ్యడానికన్నా మానడానికన్నా మనుషులెవరయ్యా? ధర్మరాజు మాట మీద అందుకున్నాడు వ్యాసుడు. ఈ మాట అన్నది ఎవరు? ఇప్పుడు చేయడానికన్నా మానడానికన్నా మనుషులు ఎవరయ్యని వ్యాసుడు అన్నాడు. ధర్మరాజు మాట మళ్ళీ అందుకున్నాడు. ధర్మరాజు మాట మీద అంటే ధర్మ మాట్లాడిన తర్వాత మళ్ళీ అందుకున్నాడు వ్యాసముని. ఈ మాట ఎవరన్నారు? మీరు చెబుతూ ఉంటే అవును కాదు అనలేను అన్నాడు ధర్మరాజు. కానీ రాజ్యకాంక్ష పట్టుకొని చంపరాని వాళ్ళను ఎంతో మందిని చంపాను. ఈ క్రూరత్వం మనసు దహించేస్తుంది, ఏం చెయ్యను అన్నాడు ధర్మరాజు. అప్పుడేమన్నాడు వ్యాస మహర్షి? చేయడానికి అంటే ఇవన్నీ చేయడానికన్నా మారడానికన్నా మనుషులు ఎవరయ్యా? అంతా ఈశ్వరాజ్ఞ. ఇక్కడి నుంచి మళ్ళీ అంతా ఈశ్వరాజ్ఞ వల్ల జరుగుతుంది. గొడ్డలి పట్టుకున్నవాడు చెట్టు నరుకుతూ ఉంటే గొడ్డలిదా పాపం? జనులు పాపం పొందరు. ఆగండి. గొడ్డలి పట్టుకొని వాడు చెట్టు నరికాడు, పాపం ఎవరిది? గొడ్డలి పట్టుకున్నవాడు వాడు చెట్టు నరికాడు, పాపం ఎవరిది? గొడ్డలిదా పట్టుకున్నవాడిదా? అంటే గొడ్డలు కొట్టినవాడిదా? గొడ్డలతో కొట్టినవాడి పాపమా, గొడ్డలి పాపమా? నీవు గొడ్డలాంటి అంటే అర్థం ఏంటి? నీవు గొడ్డలాంటి వాడివి. ఇదంతా నడిపిస్తుంది ఎవరు? ప్రపంచాన్ని పరమాత్మ. నువ్వు పరమాత్మ ప్రతినిధి, అంతే. నువ్వు గొడ్డలాంటి వాడివి, పరమాత్మ చేతులు పనిముట్టు. నువ్వు కాదు. అంటే నీ కర్మ ఏంటి? నీ డ్యూటీ నువ్వు చేసుకొని చెప్పడానికి. జనులు పాపం పొందరు. జనులు పాపం ఎందుకు పొందుతారు? ఎవరైతే ఆ గొడ్డలితో చెట్టు నరికాడో లేదా చంపాడో వాడిది పాపం ఉంటుంది, మిగతాకి పాపం అంటుకోదు కదా. జనులు పాపం పొందరు. ఏమంటే అన్నిటికీ ఈశ్వరుడే కర్త. చెప్పండి. గురుజీ, ఈ నిశ్చయము మనసులో పెట్టుకుంటే చాలు. కర్మఫలం ఈశ్వరుడిదే. ఈశ్వరార్పణం గాని వేదాలు వివరించిన కర్మలను చేస్తారు తెలిసిన వాళ్ళు. తనకి ఆగండమ్మా, ఇక్కడ ఏమో తెలిసిన వాళ్ళు కండిషన్ చూసారా? వేదాలు వివరించిన కర్మలు చేస్తారు తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? వేదాలు ఏముందో తెలియదు, అందుకోసం వంకటింకర చేస్తారు. అందుకే వేదాలు తెలుసుకోవాలి. మరి వేదాలు ఎలా తెలుస్తాయి? మనం చదువుకుంటే తెలుస్తాయా? డైరెక్ట్ నేరుగా చదువు చూడండి, మంత్రాలు తెలుస్తాయా? తెలియవు. అందుకే భాషలు కావాలి. ఏ భాషలు? వాళ్ళు వీళ్ళు రాసిన భాషలు కాదు, ఋషులు మహర్షులు రాసిన భాషలు, వ్యాఖ్యానాలు ఉండాలి. కానీ మధ్యలో పండితులు రాసినటువంటి వ్యాఖ్యానాలు చదవకండి, బాగా గుర్తుంచుకోండి. వేదం సరిగా అర్థం కావాలంటే వేదానికి అసలు భాషలు ఆరణ్యకాలు, బ్రాహ్మణ గ్రంథాలు. నిజానికి అంటే ఋషుల యొక్క భాషలు బ్రాహ్మణ గ్రంథాలు, ఆరణ్యకాలు. ఇంకా అనుకుంటే దర్శనాలు, ఉపనిషత్తులు. అవి అర్థం కావాలంటే వ్యాకరణం కొంత పరిచయం ఉండాలి, ధాతుపాఠం, ఉనాది కోశం లాంటివి. అంటే తెలిసిన వాళ్ళు అంటే ఇక్కడ ఇదన్నమాట. తెలిసిన వాళ్ళు వేదాలు వివరించిన కర్మలు చేస్తారు, తెలియని వాళ్ళు వంకటింకర చేయాల్సి వస్తుంది. అందుకే తెలుసుకోవడం అవసరం ఉంది. అక్కడ మాట అన్నారు, అంటే ప్రజల్లో ఉండాలి. వేదాలు చెప్పినా బ్రాహ్మణ కర్మ చక్కగా సాగుతాయి, ప్రజాపాలన లేకపోతే అవి చెడుతాయి. అంటే ప్రజల్లో ఉండాలి. ప్రజాపాలన ఎవరు చేయాలి? ధార్మికులైనటువంటి, వైదిక ధర్మం తెలిసినటువంటి, ధార్మికులైనటువంటి, వేద విద్వాంసులైనటువంటి క్షత్రులు, రాజులు పరిపాలన చేయాలి. అది ముఖ్యం. యజుర్వేదంలో చాలాసార్లు వచ్చింది రాజు ఎలా ఉండాలి. విద్వాంసుడే కాదు, విద్వాంసులలో ప్రథముడై ఉండాలి రాజు. విద్వాంసులలో ప్రథముడై ఉండాలి, అంత విద్వత్తు ఉండాలి రాజుకు.
అన్ని విద్యలు తెలిసిన వాడై ఉండాలి. అన్ని విద్యలు తెలిసిన వాడే ఉండాలి రాదు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి యజుర్వేదంలో 6వ అధ్యాయం 8వ అధ్యాయంలో. తర్వాత ఎక్కడ వచ్చింది ఈశ్వరుడ, ఇక్కడ కర్మఫలం ఈశ్వరుడే. ఇక్కడ గమనించండి, ఇక్కడ మాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ వాక్యంలో ఏమంటే అన్నిటికీ ఈశ్వరుడే కర్త, అంటే ఈశ్వరుడు అన్ని చేస్తున్నాడని కాదు. అంటే కర్మఫలం ఇవ్వడము, శరీరాలకు పంపించడం ఇటువంటి కర్త గాని, జగన్ నిర్మాణం చేయడం ఈ కర్త గాని, కర్మలు ఈశ్వరుడు చేస్తాడని కాదు ఇక్కడ అర్థం. కానీ కొంచెం అజాగ్రత్త చదివితే ఈ కర్మ చంపడాలు చంపించడాలు అంతా కూడా భగవంతుడు చేస్తున్నాడు, నాకేం అంటుకోదు అని అనిపిస్తుంది. ఇక్కడ ఒక మాట వచ్చింది కదా, జనులు పాపం పొందరని. ఏమంటే అన్నిటికీ ఈశ్వరుడే కర్త, అంటే జనుల సంబంధం లేదు, ఎవరికే సంబంధం లేదు, ఈశ్వరుడే కర్త, ఈశ్వరుడు చూసుకుంటాడు అంటే పాపం కూడా ఈశ్వరుడు భరించుకోవాలి. మరి అది కాదు అర్థం. ఈశ్వరుడు నిర్మాణం చేస్తాడు, అన్ని ఇస్తాడు, కానీ కర్మఫలం ఇస్తాడు. మంచి పని చేయించడమో చెడు పని చేయించడం అలా ఉండదు. ఇది అర్థం చేసుకోవాలి. ఈశ్వరార్పణంగానే వేదాలు వివరించిన కర్మలు చేస్తారు తెలిసిన వాళ్ళు. ఇది తనకు సరిపడకపోయినా సరే కులధర్మమే ఉత్తమ గతి కలిగిస్తుంది. అంటే తనకు నచ్చకపోయినప్పటికి కూడా కులధర్మం అంటే తన యొక్క వంశధర్మము, తన డ్యూటీ ఏంటో ఏముందో అది చేయాలి. క్షత్రులకు క్షత్రుల పని, బ్రాహ్మణుల పని అది చేయాలి. అది ఉత్తమ గతిని అంటే మోక్షాన్ని కలిగిస్తుంది. తనకి ఇష్టంగా ఉండినా కూడా పరధర్మం పాపమే. అంటే మన డ్యూటీ ఏం కాదు, మన పని కాదు, కానీ ఇష్టం అనిపిస్తుంది. మన పని కాదు అది, ఆయన ఇష్టం అనిపిస్తుంది, ఆయన చేయకూడదు. తనకి ఇష్టంగా ఉండినా కూడా పరధర్మం పాపమే అంటారు పెద్దలు. కనుక నీ కులధర్మం నువ్వు పాలించు అని ఎవరంటున్నారు? వ్యాస మహర్షి అంటున్నారు. పగవాళ్ళని చంపడం, ఇక్కడ నుంచి పగవాళ్ళని చంపడం పాపం అని మనస్సులో బాధగా ఉంటే తగిన ప్రాయశ్చిత్తం చేసుకో, అంతేకాని సంసారం వదులుకుపోతాననడం ఏం న్యాయం? కీడు కోసం చావడం మంచిదా? ఈ మాటతో ధర్మరాజు వ్యాసముని మొహం చూశాడు. కొడుకులు, మనవలు, అన్నలు, తమ్ములు, తండ్రులు, తాతలు, మామలు, గురువులు, బంధువులు, సఖులు, బావలు, మరుదులు, పుణ్యాత్ములైన రాజులు చచ్చిపోయారు. భర్తలు, కొడుకులు పోయి, అన్నదమ్ములు, తండ్రులు పోయి, వాళ్ళ స్త్రీజనం దుఃఖంతో పనవి ప్రాణాలు విడిచిపెడతారు. అంటే చాలా బాధపడుతున్నారు. ఏడ్చి గురువు. కనుక సూక్ష్మంగా విచారిస్తే స్త్రీవధ పాతకం కూడా చుట్టుకుంటుంది నాకు. ఈ పాపాలు తొదముట్టి ఎలా బయటపడతాను అని కొట్టుకుంటున్న మనసుతో రాజ్యం ఎలా రుచిస్తుంది? ఉగ్రమైన తపస్సుతో శరీరం వదులుకోవడం తప్ప మరో దారి కనపడకుండా ఉంది నాకు అన్నాడు ధర్మరాజు. మనకు కూడా అదే అనిపిస్తుంది ఒక్కోసారి. తప్పు చేశాను కదా, ఇదంతా నా వాళ్ళే కదా, ఎటు చూసినా చాలా తప్పు చేశాను, లోపల పశ్చాత్తాపం. నిజానికి ధర్మరాజు వైపు నుంచి ఆలోచిస్తే నిజం అనిపిస్తుంది కదా. మీ అందరికి ఏమనిపిస్తుంది? నిజంగా ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ శాంతిపురం కంటే ముందు ఒక పర్వం ఉంది. ఆ పర్వం అది మనకు అర్థమవుతుంది. ఎంతో బాధపడతారు. స్త్రీ పర్వం అనుకుంటా, స్త్రీ పర్వమే. చాలా బాధపడతారు. గాంధారి కూడా చాలా బాధపడుతుంది. శాంతిపురం కంటే ముందు ఉంటుంది, స్త్రీ పర్వమే. దాంట్లో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. ఇప్పుడు చదివితే మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఎంత బాధపడుతుంటారు అంటే సైనికుల యొక్క భార్యలు, వాళ్ళ తల్లులు, వాళ్ళ కూతుళ్ళు అందరూ కూడా. తర్వాత తెలిసింది ఏంటంటే మహాభారతం ఇది అయిన తర్వాత, యుద్ధం అయిన తర్వాత ఆ భార్యలు, కూతుళ్ళు, చెల్లు వాళ్ళందరూ ఉంటారు కదా, చాలా మొత్తం వెచ్చలవిడిగా అయిపోతారు. ఎవరెవరో అంటే మొత్తం వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది. అర్జునుడు ముందే అంటాడు భగవద్గీతలో, వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది చెప్పేసి. అదే జరుగుతుంది. అంటే ఎవరిగారు వెళ్ళిపోతారు అనమాట ఎక్కడెక్కడ. ఎందుకంటే పురుషులు లేరు కదా, భర్తలు లేరు, వాళ్ళని కాపాడేవారు లేరు. చాలా అస్తవ్యస్తమైన వ్యవస్థ మారిపోతుంది. కృష్ణుని యొక్క అక్కడ యాదవ వంశం కూడా గొడవలు, అంతర్గత కలహాలు, వాళ్ళు కూడా తాగుబోతులు, వ్యసన పరులు అయిపోతారు. కృష్ణుని యొక్క మనవడు కూడా చెడిపోతారు, ఎందరో చెడిపోతారు. చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా గమనించి ఇవన్నీ అంటున్న మాటలు ధర్మరాజు. ఇలా స్త్రీవాద పాతకం కూడా చుట్టుకుంటుంది. నాకు చాలా బాధపడుతుంటారు స్త్రీలందరూ కూడా. స్త్రీత్వం చాలా వర్ణించింది ఉన్నది దీంట్లో.
చివరికి గాంధారి కృష్ణుడికి శాపం పెట్టడం జరుగుతుంది. కృష్ణుడి శాపం గాంధారి నీవే చేసామని చెప్పేసి. ఆయన కృష్ణుడికి సంబంధం లేదు పాపం, ఆయన శాపం. ఇటువంటి విషయాలు ఉన్నాయి ఇందులో. చదవండి ఎవరైనా. నమస్తే గురుజీ, చదవమంటారా? అది కాదు విను. అదేనా గురుజీ? అక్కడి నుంచి అది కాదు విను, తన బుద్ధి నైపుణ్యం చూపుతూ అన్నాడు వ్యాసుడు. విచారం విడిచిపెట్టు. నువ్వు చెప్పిన వాళ్ళందరూ రాజ్యాల కోసం ఆశపడి యుద్ధం చేసి చచ్చిన వాళ్లే. ఆధిక్యము, ప్రతాపము, పేరు కోరి ఈసుతో పోరాడి తెగిపోయిన వాళ్లే. ఎలాంటి కర్మగతులు వాళ్ళకి చావు తెచ్చిపెట్టాయో నీకు తెలుసా? అదంతా యముడికి తెలుసు. ఎవడికి ఎప్పుడు కాలం తీరితే వాణ్ణి అప్పుడు చంపుదాడదడు. అది నువ్వు చేసిన పనే కాదు. దీనికోసం విచారం పెట్టుకోవడం వెర్రి. పైగా దీనికోసం ఇల్లు వదిలిపోతాననడం అంతకంటే పెద్ద వెర్రి. ఇక్కడ ఏమన్నారంటే విచారం విడిచిపెట్టు, నువ్వు చెప్పిన వాళ్ళందరూ రాజ్యాల కోసం ఆశపడి యుద్ధం చేసిన చచ్చిన వాళ్ళే. గమనించండి, ఇప్పుడు అటువైపు ఉన్న వాళ్ళు ఎవరెవరున్నారు? కౌరవ వైపు భీష్ముడు ఎటువైపు ఉండాలి? ఇటువైపు ఉండాలి. భీష్ముడు అటువైపు ఉండి వీళ్ళని చంపడం కూడా రెడీ అయిపోయాడు కదా, అర్జునుడిని వీళ్ళందరూ కూడా. తాతనే కదా వీళ్ళు. ఇప్పుడు వీళ్ళేమో మా తాత అంటున్నారు, మరి ఆ తాతనే మనల్ని చంపడానికి సిద్ధమైపోయాడు కదా. దేని కొరకు ఇక్కడ చెప్తున్నా, ప్రతాపము, ఆధిక్యము, పేరు కోరి ఈసుతో. ఈసు అంటే ఈర్ష్యతో పోరాడి తెగిపోయిన వాళ్ళే. అంటే కాలేజీలు తెగిపోయి తలలు తెగిపోయిన వాళ్ళే. ఎలాంటి కర్మగతులు వాళ్ళకి చావు తెచ్చిపెట్టాయో నీకు తెలుసా? తెలియదు. వాళ్ళ కర్మ లేదు. ఎలా ఉందో వారి కర్మగతి, వారి చావుకు ఏ కర్మనో అంటే మనం అంటున్న మాటలు ఇవంట. అదంతా యముడికి తెలుసు. యముడు అంటే పౌరాణిక యముడు, ఇక్కడ వైదిక యముడు కాదు. ఎవడికి ఎప్పుడు కాలం తీరితే వాడిని అప్పుడు చంపుతాడు అతడు, అంటే యముడు. అంటే కాలం తీరగానే మనం చూస్తాం కదా, యముడు వస్తాడు, యమదూతలు వస్తారు, యమపాశం వదిలేస్తారు, తీసుకుపోతారు. అది చెప్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అంటే వారి కర్మను బట్టి ఉంటుంది. అంటే యుద్ధంలో చనిపోవడం అనేది వారి కర్మని అనుకోకూడదు. అంటే వారు చనిపోయారు, ఇప్పుడు అయిపోయింది కదా. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆధిక్యం కొరకు, ప్రతాపం, వారి ప్రతాపం చూపించుకోవడం కొరకు, నేను వీరుణ్ణి శూరుని అనిపించుకోవడం కొరకు. పేరు కోరి అన్నారు ఇక్కడ. పేరు కోరి, పేరు కూడా ఆధిక్యము, ప్రతాపము, పేరు కోరి ఈసుతో పోరాడి తెగిపోయిన వాళ్ళే. అది తర్వాత నేర్పు కలవాడు రకరకాలుగా ఆడిస్తే ఆడుతున్న బొమ్మల్లాగా కాలం ఎలా ఆడిస్తే అలా ఆడతారు మనుషులు. నీకు పాపానికి సంబంధం లేదు, విచారించకు. ఇది మనకు భగవద్గీతలో వస్తుంది, యంత్రారూఢాని మాయ అని చెప్పేసి. నేర్పు కలవాడు అంటే నైపుణ్యం గలవాడు రకరకాల బొమ్మలు ఆడించినట్టు అంత భగవంతుడు ఆడిస్తున్నాడు. ఇదంతా అలా ఆడతారు జనం, మనుషులు. నీకు పాపానికి సంబంధం ఏం లేదు, ఎందుకు బాధపడడం? విచారించకు. తర్వాత మనసులో దయ కలిగి ఉండడం మంచిదే. చచ్చిపోయిన రాజుల రాజ్యాలు అరమర లేకుండా వాళ్ళ కొడుకులకే ఇయ్యి. కొడుకులు లేని చోట కూతుళ్ళకి ఇయ్యి. దాంతో వాళ్ళ తల్లులు సంతోషిస్తారు, నీకు తృప్తి కలుగుతుంది, పుణ్యము కీర్తి కూడా దక్కుతాయి. గమనించండి, ఆగండి అమ్మ. ఇక్కడ ఏమన్నారు? కొడుకు లేకపోతే ఎవరికి ఇవ్వాలి? కూతుళ్ళకి ఇవ్వాలి. ఇదే కాలంలో ద్వాపర యుగంలో అంటే కూతుళ్ళకు కూడా రాజ్యాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు సామంత రాజులు ఉంటారు కదా, సామంతరాజు చనిపోయారు, రాజు చనిపోయారు. అక్కడ సామంత రాజ్యంలో రాజులు లేరు. ఇప్పుడు మనసులో దయగలిగి ఉండడం మంచిదే. చచ్చిపోయిన రాజుల రాజ్యాలు అరమర లేకుండా, అంటే అవి నయం లేకుండా వాళ్ళ కొడుకులకే ఇచ్చేయి. కొడుకులు లేకపోతే కూతుళ్ళకి ఇచ్చేయి. అంటే ఆ కాలంలో కూడా కూతుళ్ళకు అధికారం ఉంది. చూడండి, రాజ్యాలు ఇచ్చారు అంటే రాజ్యాలు ఏదే యోగ్యత, అధికారం ఆడపిల్ల కూడా ఉండేది, స్త్రీలకు కూడా ఉండేది. ఇది గమనించాలి. అంటే ఆ కాలంలో రాజ్యమేలో మగవాళ్ళే అనుకోకండి, స్త్రీలు కూడా రాజ్యాలేవారు. మన దేశంలో పేర్లు ఉన్నాయి. రాణి రుద్రమదేవి, ఇంకా పాత వాళ్ళు ఎందరో ఉన్నారు.
రాజ్యాలు ఏలిన వారు. కైకేయి అప్పుడు రామాయణ కాలం కైకేయి కూడా రాజ్యం ఏలింది. అంత చెప్పారు. నిజానికి రాజ్యం వెళ్ళింది కైకేయి. దశరథ మహారాజు అలా ఉండేవారు. తర్వాత చదవండి. జ్ఞాతుణ్ణి చంపాను చంపానే జ్ఞాతుల్ని చంపానే అనే సందేహించకు. దేవేంద్రుడి తోడబుట్టువులే కదా దైత్యులు. రక్తం నదులు పారినట్టు నలరేగిపోయి వాళ్ళని చంపలేదు అతడు. తునాతునకలు చేసి నరికి పారేయలేదు. మునులు అతన్ని సేవించడం మానేశారా? అతడి చేత యజ్ఞాలు చేయించడం మానేశారా? స్వర్గలోకం పరిపాలించడం లేదు అతడు. ధర్మరాజా, దేవేంద్రుడు రాక్షసుల్ని చంపినట్టు నువ్వు ధర్మ విరోధులు ప్రజాకంటకులు అయిన వాళ్ళని చంపావు. పూజ్య మార్గమే అవలంబించావు. రాజధర్మం అనుసరించావు. వీరులైన తమ్ముళ్లతో కలిసి భయంకరమైన యుద్ధంలో శత్రువుల్ని హతవార్చావు. అందుకనే మహామునులు కూడా సేవిస్తున్నారు నిన్ను. కావాలంటే ఇంద్రుడిలాగే యజ్ఞాలు చెయ్యి. రాజధర్మం ప్రకారం రాజ్యం చెయ్యి. మొట్టమొదట అశ్వమేధం చెయ్యి. గురుజీ, అశ్వమేధం మాటికి అందరు కూడా అశ్వమేధం చేయమంటున్నారు. ఎందుకంటే అందరికి పంచడం అవుతుంది, రక్షణ ఇవ్వడం అవుతుంది. ఎక్కడెక్కడ సామంతరాజు ఉన్నారో వాళ్ళ సామర్థ్యాన్ని కూడా చూడడం అవుతుంది. అశ్వమేధంలో సామంతరాజు ఇంకా ఎవరైనా శత్రురాజులు ఉంటే వాళ్ళ సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు, వాళ్ళ బలం కూడా పరీక్షించడం అవుతుంది. అశ్వం తిరిగి వస్తుంది కదా మొత్తం. ఎక్కడెక్కడ అశ్వమేధం అంటే పరీక్ష ఒక రకంగా. ఎక్కడెక్కడ శత్రువులు ఉన్నారు, ఎక్కడెక్కడ మిత్రులు ఉన్నారు, ఎవరు అనుకూలంగా ఉంటారు, ఎవరు ప్రతికూలంగా ఉంటారు అని తెలిసిపోతాయి. మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారా అది కూడా తెలిసిపోతుంది అశ్వమేధ యాగంలో. దైత్యులు దేవేంద్రుడు తోడబుట్టులే. కానీ దేవేంద్రుడు ఏం చేశాడు? రక్తం నదులు పారినట్టు మొత్తం చంపడం జరిగింది. ఇక్కడ నల్లి రేగిపోయా అంటే చెల్లరేగిపోయినమాట. తునాతునకలు చేసి నరికి పారేయలేదు. మునులు అతను సేవించడం మానేశారా? అందుచేత యజ్ఞాలు చేయించడం కూడా మానేశారా అతడి చేత, అంటే దేవేంద్రుడి చేత. అంటే పౌరాణికం. స్వర్గలోకం పరిపాలించడం లేదు అతడు. ధర్మరాజా, దేవేంద్రుడు రాక్షసుల్ని చంపినట్టే నువ్వు ధర్మ విరోధులు ప్రజా కంటకులు అయిన వాళ్ళని చంపావు. పూజ మార్గమే అవలంబించావు. మంచి మార్గం అవలంబించింది. రాజధర్మం అనుసరించావు కదా. ఈ తమ్ముళ్ళు వీరులు కాబట్టి భయంకరమైన యుద్ధంలో శత్రుని హతమార్చావు కాదు, హతమార్చావు. అక్కడ భాష అప్పటి భాష ఇది, రాజమండ్రి భాష అది. హతమార్చావు అంటే హతమార్చావు అని అర్థం. హతమార్చావు అంటే హతమార్చావు, హతం చేయడం జరిగింది. కాబట్టి కావాలంటే నువ్వు ఇంద్రుల్లాగా యజ్ఞం చెయ్యి, రాజధర్మం ప్రకారం రాజ్యం చెయ్యి. మొట్టమొదట అశ్వమేధ యాగం చెయ్యి, అది ముఖ్యం. అప్పుడు ధర్మరాజు ఏమంటున్నాడు? మునీంద్ర అంతా విని కలత తీరిన మనసుతో అడిగాడు ధర్మరాజు. ఎలాంటి పనులు చేస్తే పాపం, ఏ పాపానికి ఏది ప్రాయశ్చితం? ఇక్కడికి వచ్చాడు మళ్ళీ. ఒక దారికి వచ్చినట్టు కొంచెం అడుగుతున్నాడు. ఏ పనులు చేస్తే పాపం, ఏ పాపానికి ఏది ప్రాయశ్చితం? నేనే ప్రాయశ్చితం చేసుకోవాలని, నేను చేసిన పాపం ఏంటో తెలుసుకోవాలి. దానికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో తెలుసుకోవడానికి ఇప్పుడు నోరు తెరిచాడు అన్నమాట. అడుగుతున్నాడు కదా. ధర్మాలు ఎవరు చదువుతారు? ధర్మాలు కృష్ణారావు గారు. ధర్మాలు వ్యాసుడు వేదాలు చెప్పిన పని. వ్యాస మహర్షి చెప్తున్నారు, వేదాలు చెప్పిన పని చేయకపోవడము, చెప్పని పని చేయడము, ఇవే పాపాలన్నారు పెద్దలు. ఇది పాపానికి సామాన్యమైన నిర్వచనం. ఇక విశేషం చెప్తాను వినము. ఆగండి, ఇంతే సింపుల్. ఇప్పుడు ధర్మాలు ఏమిటంటే ఏమని చెప్తారు? మనకు దేశం మాట ఇదంతా. అవును, వేద చెప్పినట్టు చేయడము చేస్తే ధర్మం. వేద చెప్పినట్టు చేయకపోతే అది అధర్మం అవుతుంది. వేద చెప్పిన పని చేస్తే, వేదాలు చెప్పలేదు, చేయమని చెప్పలేదు, ఆ పని చేస్తే అది కూడా పాపమే. వేదాలు చెప్పిన పని చేయకపోవడము, చెప్పని పని చేయడం అంటే వేదాలు చెప్పినట్టు చేస్తే ధర్మము, చెప్పని పని చేయకుండా ఉంటే ధర్మం. మనం వాక్యం మార్చేసుకోవాలి. వేదాలు చెప్పినట్టు చేస్తే
అది ధర్మం. చెప్పిన పని చేయకుండా ఉంటే కూడా ధర్మమే. వేద చెప్పినట్టు చేయకపోతే అధర్మం, చెప్పని పని చేస్తే అధర్మం అంటే పాపం. ఇది సామాన్యమైనటువంటి నిర్వచనం, సింపుల్ గా అన్నమాట. ఇక ఇది పాపానికి సామాన్యమైన నిర్వచనం. ఇక విశేషం చెబుతాను ఇక విశేషం వినండి. ఇక విశేషం చెప్తాను వినుము. పొద్దు దూరుతున్నప్పుడు, గూకుతున్నప్పుడు నిద్రపోవడము, పరాయి స్త్రీతో పోవడము, తగినవాడు ఇంటికి వచ్చినప్పుడు అతన్ని పూజించకపోవడము, గురువులకి ఎదురు తిరగడము, గ్రామము పాడు చేయడము, వేదాలు విక్రయించడము, రసాలు విక్రయించడము, సేవకులను పోషించకపోవడము, అబద్ధాలాడడము, అడవి కాల్చడము, తన కులధర్మము కాని పని చేయడము, కులధర్మము వదిలిపెట్టడము, వ్యర్థంగా పశువులను కొట్టడము, బ్రాహ్మణుల సొమ్ము అపహరించడము, శరణన్న వాళ్ళని రక్షించకపోవడము, బ్రాహ్మణుల్ని చంపడము, ఇవన్నీ పాపాలే అన్నారు పండితులు. ఇక పాపాల మల్లనే ఉండి పాపాలు కానివి చెబుతాను. ఒక నిమిషం ఆగండి ఆ, కృష్ణారావు గారు. ఆ, గురు. చూడండి, పొద్దు దూరుతున్నప్పుడు కూకుతున్నప్పుడు. పొద్దు దూరుతున్నప్పుడు అంటే ఉదయం పూట, ఉమ్. సూర్యోదయం అయిన తర్వాత. సూర్యోదయం అయిన తర్వాత. పొద్దు కూకుతున్నప్పుడు అంటే సాయంత్రం పొద్దు పోతుంది అంటే సంధ్యా సమయం అన్నమాట. ఉమ్. అంటే ఉదయం సంధ్య, సాయంత్రం సంధ్యా సమయం అన్నమాట. ఆ. పొద్దు దూరుతున్నప్పుడు, గోకుతున్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోవడం. అది పాపం. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎవరైనా సాయంత్రం పూట నిద్రపోకండి. సంధ్యా సమయంలో, సూర్యాస్తమయ సమయంలో పడుకోవద్దు. చాలా రోగాలు వస్తాయి, భయంకరం. శని అంటారు కొందరు దాన్ని, దరిద్రం. అలాగే పరాయి స్త్రీతో పోవడము, తగినవాడు ఇంటికి వచ్చినప్పుడు అతన్ని పూజించారు. తగినవాడు అంటే ఎవరు? తగినవాడు ఎవరు అంటే ఈ గురువులు అర్హత. తగినవాడు యోగ్యత గలవారు, అర్హత గలవారని విద్వాంసులు. యోగ్యత అర్హత గలవారు, తగినవారు. ఇంటికి వచ్చినప్పుడు సత్కరించకపోవడం, ఆదరించకపోవడం, గురువులకు ఎదురు తిరగడము, గ్రామం పాడు చేయడము అంటే ఊరికి అపకారం చేయడం. ఊరికంటే ఎక్కువ మందికి అన్నమాట, సమాజానికి. వేదాలు విక్రయించడము. వినండి, ఎవరైతే వేదాలు అమ్ముతారో అది కూడా పాపమే. ఎవరెవరు వేదాలు అమ్ముతున్నారు? వేదాలు అమ్ముకుంటున్నారా ఎవరైనా? ఇది పాపం. వేదాలు అంటే వేద పుస్తకాలు అమ్మడమా? వైదిక సాహిత్యం అమ్మడమా? కాదు గురూజీ, వేద జ్ఞానాన్ని అందించటం. జ్ఞానాన్ని అమ్ముకోవడం. ఎవరైనా వేదాన్ని నమ్ముతున్నారంటే అంటే వేద పుస్తకాలు కాదు, వేద విద్యను అమ్ముకోవడం అన్నమాట. వేద విద్యను అమ్మడము, దానికి విలువ కట్టడము, ఇంత ఇంత ఇవ్వాలి, అంత ఇవ్వాలని చెప్పేసి అంటే అది పాపం అవుతుంది. బాగా గుర్తుంచుకోండి. వేదాలను విక్రయించడము, అలాగే రసాలు విక్రయించడం అన్నారు. రసాలు అంటే రసాలు విక్రయించడం. ఏ రసాలు? మందు, సారా చెరుకు రసమా? సారా ఎట్లాంటి గురించి? సారా లాంటివి. సారా లాంటివి విక్రయించడము, మద్యం లాంటివి. సేవకుల్ని పోషించకపోవడము, పని చేయించుకోవడం, ఏమి ఇవ్వకపోవడం, కనీసం నీళ్ళు కూడా ఇవ్వకపోవడం. కొందరు నీళ్ళు కూడా ఇవ్వరు, అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అబద్ధాలు ఆడడం కూడా పాపమే. అడవి కాల్చడము, అడవికి అగ్గి పెట్టడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఎన్నో మూలికలు పోతాయి. కొందరు పెడతారు అడవికి, పెట్టేసి చెట్ల నరుకుపోవడానికి. తన కులధర్మం కాని పని చేయడం. కులధర్మం అంటే తన వంశానికి వంశాచారం ఉంటాయి. అంటే క్షత్రుని యొక్క క్షత్రియ కులం అంటే క్షత్రియ వంశం అన్నమాట, వర్ణం. తన వర్ణ ధర్మం ఆశ్ర ధర్మానికి విరుద్ధంగానే అర్థం. అటువంటి పని చేయడము అంటే ఆ పని చేయకపోవడం, కులధర్మం కాని పని చేయడము, కులధర్మం వదిలి వేరే పని చేయడం, వదిలిపెట్టేసి వ్యర్థంగా పశువుని కొట్టడము. ఇది వినండి, ఎవరైనా గోవులు పెంచేవారు, గోమాతలను. అసలు
పశువులు ఏవైనా కావచ్చు, గోవులే కాదు. మన కుక్కను కూడా కొట్టద్దు, పిల్లల్ని పెంచుకుంటే పిల్లలు కొట్టద్దు, మేకలు కానీ, గొర్రెలు కానీ, ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు చూసుకుంటే కొట్టకండి, అది పాపం అవుతుంది. పశువుని కొట్టడము బ్రాహ్మణ సొమ్ము అపహరించడం. అపహరించడం. బ్రాహ్మణులు అంటే ఎవరు? మంచివారు, వేద విద్వాంసులు, అటువంటి వారు, ఈశ్వరోపాసన చేసేవారు. శరణన్న వాళ్ళని రక్షించకపోవడం. ఒక దొంగ వచ్చి శరణ అంటాడు, రక్షిస్తారా ఏంటి? శరణన్న వాళ్ళని రక్షించకపోవడం, దొంగ వచ్చి శరణ అంటాడు. మంచి వాళ్ళని, ఇక్కడ మంచి వాళ్ళని దొంగలం కాదు. బ్రాహ్మణ్ణి చంపడము అంటే వేద విద్వాంసులు అటువంటి వారిని ధార్మికంగా చంపడం అనేది కూడా పాపాలే అన్నారు పండితులు. ఇక్కడ ఏమంటున్నారు? ఎవరన్నారు ఈ మాట? వ్యాసుడు. కానీ వ్యాసుడు ఏమంటారు? కానీ వ్యాస మహర్షి ఏమంటున్నారు చూసారా? తనం చేసుకోవట్లేదు అన్నారు పండితులు. పండితులు అన్నారు, నేను అనట్లేదు. ఈ భాష నేర్చుకోవాలి మనం అని చెప్పేసి ఏమన్నది? శాస్త్రాలు చెబుతున్నాయి, ఋషులు చెప్తున్నారు, వ్యాస మహర్షి అన్నారు. దాని అర్థం ఏంటి? మన పైత్యం చెప్పొద్దని. దీని అర్థం ఏంటి? మన పైత్యం చెప్పొద్దు, మన కవిత్వం చెప్పొద్దని. ఇక చదవండి. ఇక పాపాల మళ్ళీనే ఉండి పాపాలు వేదాలను విక్రయించడం అనేది దాని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎక్కడున్నారు? ఇందాక చెప్పాను వేదాలు చెప్పినారు. దాంట్లో కొంచెం ఇంకా సందేహం ఉంది సార్. అడగండి, సందేహం అడగండి. ఇప్పుడు విక్రయించడం అంటే ఇప్పుడు అమ్మడం, ఎట్లా అమ్మడం అంటే ఏంటి సార్? అమ్మడం మీరు లేరన్నమాట, మీరు వినలేదు అన్నమాట. విన్నా చెప్పండి, ఏమన్నారు చెప్పండి. అది ఇప్పుడు ఏదన్నా మనము ఉపదేశం చేసినప్పుడు ఇంత కావాలి అని అడగకూడదు అని చెప్తారు. ఇంత ఇవ్వాలి అని అడగడము, ఇంత ఉండాలి, అమౌంట్ ఇంత ఉండాలి అని చెప్పడము అని. ఇంత దక్షిణ ఇవ్వాలి, ఇంత ఫీజు ఇవ్వాలి, ఎన్ని రోజులు చెప్తున్నాను, నెల రోజులు చెప్తున్నాను, నేర్పించినాను మీకు, ఇది నేర్పించినాను, అది నేర్పించినాను, ఫీజు తీసుకోవడం. ఫీజు తీసుకోవద్దు, అసలు ఆశించకూడదు. వేద విద్యలో ఏదైనా అంటే పుస్తకం అమ్మడం కాదు, పుస్తకం అమ్ముకోవచ్చు, అది వేరే. పుస్తకం అమ్మడం వేరు, కానీ కూడా మంచిది కాదు నిజానికి. వైదిక సాహిత్యం కూడా అమ్మడం మంచిది కాదు నిజం చెప్పాలంటే, సరిగ్గా ఆలోచిస్తే. ఎందుకు చెప్పండి? వైదిక సాహిత్యం కూడా అమ్మకూడదు, ఎందుకు చెప్పండి? అది కూడా తప్పే. బైబిల్ అమ్ముతారా? క్రైస్తవులు బైబిల్ అమ్ముతారా? ముస్లింలు ఖురాన్ అమ్ముతారా? వాళ్ళు పంచుతారు, అమ్మడం ఉండదు. పంచాలి నిజానికి, అమ్మడం కాదు. సామాన్య వైదిక సాహిత్యం పంచడం మంచిది అమ్మడం కంటే. మీకేమనిపిస్తుంది? పంచడం మంచిదా, అమ్మడం మంచిదా వైదిక సాహిత్యాన్ని? మునిశేఖర్ గారు. స్వామి డబ్బులు కావాలి స్వామి, ప్రింటింగ్ కాస్ట్, పుస్తకాల కాస్ట్ అదంతా చేయాలి కదా స్వామి. ఎవరిస్తారు స్వామి? ఇదే మనకున్న సమస్య. అది ఎవరిస్తారా? ప్రింట్ చేసి చూడండి, అనండి నేను వేదాలు ప్రింట్ చేస్తానని చెప్పి అనండి. ఇచ్చేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఎందరో ఉన్నారు. ప్రకాశం మొన్నటి వరకు ప్రింటింగ్ చేయలేదు స్వామి, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేక. మొన్న చేశారు రీసెంట్ గా. అది కాదు మన వ్యవహారం, అక్కడ మన వ్యవహారం. ఎప్పుడు అడిగారు? సత్యార్ ప్రకాశం ప్రింట్ చేయాలనుకుంటున్నాను అని అనిసులో ఒకసారి ఒక మెసేజ్ పెట్టండి. అదేం ఉండదు. పెద్ద పెద్ద పుస్తకాలు ప్రింట్ చేయడానికి ఎందరో ఇస్తున్నారండి, పెద్ద పెద్ద గ్రంథాల గురించి. రోజుల్లో పుస్తకాలు అక్కడ పోతే అందరూ పనిచేస్తారు, ఎంతో విలువైన సాహిత్యం ఇచ్చేస్తారు, అసలు డబ్బులు తీసుకోరు. అంటే ఇస్తే తీసుకుంటారు, అడగడం ఉండదు, ఇస్తే తీసుకుంటారు అంతే. పెద్ద పెద్ద పుస్తకాలు కూడా ఇచ్చేస్తారు అక్కడ. అటువంటి ఉన్న సంస్థలు ఉన్నాయి, డబ్బులు తీసుకోకుండా ఇచ్చే సంస్థలు. వాళ్ళు ఇంకా డబ్బులు ఇంకా కోట్లు వస్తున్నాయి వాళ్ళకి. రోజుల్లో అయితే కోట్లు వస్తాయి వాళ్ళకి, లక్షలు కాదు. ఇప్పుడు తప్పకుండా వస్తాయి, గుర్తుంచుకోండి. ఒకటే ఒక మాట, సూత్రం, నిజాయితీ చేసుకుంటూ పోండి అంతే. ఏం ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళండి అంతే. ఈ లోపల బాధ కూడా ఉండదు, నేను చేసుకుంటూ వెళ్తున్నాను అని బాధపడకూడదు. లోపల ఈ దుఃఖం కూడా ఉండకూడదు. చేసుకుంటూ వెళ్ళండి, ఈశ్వరార్పణ చేసుకుంటూ, అప్పుడు వస్తాయి. ఈశ్వరార్పణ చేసుకుని చేస్తే తప్పకుండా వస్తాయి. ఇది నా అనుభవం కూడా.
సరే, ఇంకా అంతేనా? స్వామి ఇప్పుడు మనం ఓన్లీ అది పుస్తకాలు ఆ ఉపదేశాలు సరే, ఇప్పుడు సంస్కారాలు యజ్ఞం చేస్తాం, ఇదంతా కూడా వేదానికి సంబంధించింది కదా స్వామి? అవును. అందులో కూడా మనము దక్షిణ అది అడుగుతారు కదా స్వామి, ఎంత వాళ్ళు ముందే అడుగుతారు, మీరు ఎంత తీసుకుంటారు? మీ ఇష్టం అని చెప్పాలి, మీ యోగ్యత అని చెప్పాలి. ఫిక్స్ అదే ఇంత అదే. చెప్పకూడదు, మీ ఇష్టం అంతే. వాళ్ళ ఇష్టం వదిలిపెట్టాలి. అదే. మీరు చేసుకుంటూ ఉండండి, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎక్కువ ఇస్తారు. మనం ఎక్కువ తక్కువ గురించి కాదు స్వామి, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కావాలని అడుగుతారు సార్, మీరు ఎంత తీసుకుంటారో చెప్పండి, మాకు తెలియదు కదా, అట్లా మీ ఇట్లా అని ఇష్టం, అడుగుతారు. మీ ఇష్టం అని చెప్పాలి అంతే. మీ యోగ్యత, మీ స్తోమత, మీ యోగ్యత, మీ స్తోమత, మీ ఇష్టం. సరే సరే, అదే చెప్తున్నాము, ఇంకేమన్నా దానికి ఉందేమని అడుగుతాను. ఏం ఆశించకుండా చేసి చూడండి, లోపల మనసులో ఆశ లేకుండా చేస్తే అప్పుడు వస్తాయి. ఇది సూత్రం, ఇది రహస్యం. ఇది కావాలని కాదు సార్, పొరపాటున వాళ్ళు అడుగుతుంటే ఇక బలవంతంగా చెప్పాల్సి వస్తుంది. లేదు, ఏం చెప్పొద్దు. మీ స్తోమత. ఇప్పుడు కొందరు స్తోమత సరిగా ఉండదు, అలా 500 ఇస్తారు, ఒక 100 రూపాయలు ఇవ్వచ్చు, కొందరు 10,000 ఇవ్వచ్చు. సరిపోతాయి కదా. ఒకరేమో 10 మంది 100 మంది ఇస్తారు, ఒకరిద్దరు 10,000 ఇచ్చేస్తారు, సరిపోతాయి కదా. అవునవును, సరిపోతుంది కదా. ఇప్పుడు 100 మంది ఇచ్చిన అంతే, ఒక ఇద్దరు 10,000 ఇచ్చిన అంతే కదా. అవునవును సార్. పని చేయాలి, మనసులో ఏం బాధపడకుండా చేస్తే అప్పుడు భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇక పాపాల మళ్ళీనే ఉండి పాపాలు కానీ చెబుతాను అని ప్రారంభించాడు. పాపాలు లాగానే ఉంటాయి కానీ పాపాలు కావు, అవి గుర్తుంచుకోండి. పాపాలు మళ్ళీనే ఉంటాయి, పాపాల మాదిరిగా ఉంటాయి కానీ పాపాలు కావు. అటువంటి చెప్తాను, వినండి. చెప్పండి. ఇక పాపాల మీదనే ఉండి పాపాలు కానివి చెబుతాను. యుద్ధములో ఆయుధం పట్టుకొని చంపడానికి వచ్చిన వాణ్ణి, అతడు వేదాంత రహస్యాలు తెలిసిన పండితుడైనా సరే చంపితే పాపము రాదు. బ్రాహ్మడి సొత్తు ఎత్తుకుపోతున్న వాణ్ణి చంపడం వల్ల పిసరంత పాపం రాదంటారు. ధర్మము తెలిసిన వాళ్ళు ప్రాణ సంకటం వచ్చినప్పుడు, మరో ఆహారం దొరకనప్పుడు కళ్ళు తాగినా, అది కళ్ళు అని తెలియకుండా తాగినా ఆ పాపం అధికంగా ధర్మం చేస్తే పోతుంది. గురువులు రక్షించడం కోసము పెద్ద ఆపద వచ్చినప్పుడు బ్రాహ్మణ సొమ్ము తప్పించి ఇతర సొమ్ము దొంగతనముగా ఎత్తుకురావచ్చు, పాపము లేదు. ఒకళ్ళ ప్రాణము రక్షించడానికి పెళ్లి సందర్భములోను, గురుజనుల కార్యము కోసము ఆడాళ్లతో మంతనాలు ఆడినప్పుడు, ధనమంతా పోయినప్పుడు అబద్ధం చెప్పినా పాపము లేదు. కలలో వీర్యస్ఖలనం జరిగిన బ్రహ్మచర్యము చెడదు. అగ్నిహోత్రములో నెయ్యి హోమం చేస్తే ఆ పాపము పోతుంది. అన్న పతితుడైనా లేదా సన్యాసం పుచ్చుకున్న అతని కంటే ముందు తమ్ముడు పెళ్లి చేసుకుంటే పాపము లేదంటారు పండితులు. ఆవుల కోసము అడవి కాల్చిన, యజ్ఞములో పశువు చంపిన, తెలియక అపాత్రుడికి దానము చేసిన, తగని సేవకుణ్ణి పోషించకపోయిన పాపము లేదు. దీంట్లో కొంత పౌరాణిక ఫలితం ఉంది. ఏమన్నారు? పశువును చంపడం, యజ్ఞంలో పశువును చంపిన, తెలియక అపాత్రుడికి దానం చేసిన. తెలియక అపాత్రుడు దానం చేసి చదివారు అనుకోండి, తగని సేవకుణ్ణి పోషించాం అంటే ఒక్కోసారి సేవకుడు దొరకడు, యోగుడు కాదు, ఆయన పోషిస్తాం, సేవ తీసుకుంటాం అనుకోండి. ఆవుల కోసం అడవిని కాల్చడము, ఇవి కొన్ని ఉన్నాయి. కానీ ఇందులో ఏమన్నారు? ఇక్కడ ఏమన్నారు? మరో ఆహారం దొరికినప్పుడు కళ్ళు తాగినా, అది కళ్ళు అని తెలియకుండా తాగినా ఆ పాపం అధికంగా ధర్మం చేస్తే పోతుంది. ఆ పాపం పోతే అధికంగా ధర్మం చేయాలి. కళ్ళు తాగేటప్పుడు తెలుసు కదా, వాసన తెలుస్తుంది, రుచి తెలుస్తుంది కదా, తెలిసి ఉండాలి. ఒకసారి తెలియకుండా తాగేస్తాం, అది వేరే విషయం. అంటే ఎవరైనా పళ్ళ రసం అని ఇస్తారనుకోండి, అది వేరు. ఇంకేమన్నారు? ఇక్కడ పెద్ద ఆపద వచ్చినప్పుడు బ్రాహ్మణ సొమ్ము తప్పించి ఇతరుల సొమ్ము దొంగతనంగా ఎత్తుకురావచ్చు. అంటే ఇది దేశం కోసం ధర్మం, దొంగతనం కాదు. మన ఈ రాంప్రసాద్ బిస్మిల్ లాంటి వారు రైలు దోపిడీ చేయడం జరిగింది, అప్పుడు దేశం కోసం. అంటే అప్పుడు ఆంగ్లేయులు అది దోపిడీ కింద లెక్క నేరంగా భావించి రాంప్రసాద్ బిస్మిల్ గారిని ఉరిదీస్తారు.
అదంతా తెలిసే ఉంటుంది. కానీ వారు చేసిన మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది, దేశం కోసం చేశారు కదా. రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు మన దొంగగా భావించడం లేదు. దేశభక్తుడు, విప్లవ అబద్ధాడు అన్నారు ఇక్కడ. ఒకళ్ళ ప్రాణం రక్షించడానికి పెళ్లి సందర్భంలోను గురుజనుల కోసం కార్యం కోసం ఆడాళ్లతో మంత్రులు ఆడినప్పుడు ధనమంతా పోయినప్పుడు అబద్ధాలు చెప్పినా ఇంట్లో కొందరు తప్పులు ఉన్నాయి, ఇది సరైనది కాదు. అంటే అంతే. అందుకే వ్యాసమహర్షి ఏమంటున్నారు చూడండి, పాపం లేదంటారు పండితులు. అంటే పండితులు అప్పుడు కూడా ఇటువంటి మాటలు ఉన్నాయన్నమాట ద్వాపరయుగంలో. వ్యాసమహర్షి ఎవరు తీసుకుంటే పండితులు అన్నారు ఈ విధంగా, ఇలా అంటారు, నేను అనడం లేదు, అంటే నేను ఒప్పుకోవడం లేదు మీనింగ్. ఇది గమనించండి ఈ మాట. అప్పుడు ఒప్పుకోవట్లేదండి. అవును, ఒక రహస్యం ఉంది, అంటే నేను ఒప్పుకోవడం లేదు, అలా పండితులు అంటారు, నేను అంటున్నాను కాదు. అంటే ఇది ప్రామాణికం కాదని మనం కూడా తెలుసుకోవాలి. అవును. ఒకవేళ వ్యాపారం నేను అంటున్నానంటే అప్పుడు ప్రామాణికం, నేను అనడం లేదు, పండితులు అంటున్నారు, ఇది పట్టుకోండి. అలాగే గురించి యుద్ధంలో ఆయుధం పట్టుకుని చంపడానికి వచ్చిన వాడిని అతడు వేదాంత రహస్యాలు పండితులైనా సరే చంపితే పాపం రావద్దని చెప్పారు. వాస్తవం అది. వేద రాశులు తెలుసు అని తెలుసు. ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు అందరు గొప్పవారి కదా, గొప్పవారు. వాళ్ళు చంపడానికి సిద్ధమై వచ్చారు కదా యుద్ధం చేయడానికి. దాని అర్థం ఏంటి? యుద్ధం చేయడానికి ఆయుధాలు పట్టుకొని వచ్చే అర్థం ఏంటి? ఆయుధాలు వారి చేతులు ఉన్నాయి, అస్త్రశాస్త్రాలు, బాణాలు అన్ని ఉన్నాయి. భీష్ముని చేతులు, ద్రోణాచార్యుని చేతులు, అందరి చేతులు ఉన్నాయి కదా, మంచి వాళ్ళే కదా. దాని అర్థం ఏంటి? నేను చంపడానికైనా రెడీ ఉన్నాను, చావడానికి రెడీ ఉన్నాను ఒప్పుకున్నట్టు కదా. నేను చంపడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పినట్టు కదా. శంఖం పూరించారు కదా భీష్ముడు, వీళ్ళందరూ కూడా శంఖం పూరించారంటే అర్థం ఏంటి? సిద్ధం, చంపడానికి చావడానికి సిద్ధం. కంటే చావండి ఇక. అంటే వేదాంతం తెలిసిన వారి మరి పండితులే కదా, అది పాపం కాదు. వేదాంత రాసేది తెలిసిన పండితుడైనా సరే చంపితే పాపం రాదు. బ్రాహ్మడి సొత్తు ఎత్తుకుపోతున్న వాడిని చంపడం వల్ల పిసరంత పాపం రాదంటారు ధర్మం తెలిసిన వాళ్ళు. ఇక్కడ చూడండి, ధర్మం తెలిసిన వాళ్ళు అంటారు. వ్యాసమహర్షి తన మాట కాదు ఇది. ప్రాణ సంకటం వచ్చినప్పుడు, మరో ఆహారం దొరకనప్పుడు అంటున్నాడు. ప్రాణ సంకటం వచ్చినప్పుడు ఏం చేయాలి? కళ్ళు తాగడమా? కొందరు పద్యాలు చెప్తారు, ఇదే అబద్ధాలు ఆడవచ్చు, బొంకవచ్చు అని చెప్పేసి. అదేం పద్యం గుర్తుకొస్తుంది ఇప్పుడు. అంటే ఇవే ధన ప్రాణ మానవ భంగములు అని అంటారు, పద్యం ఉంది. అటువంటి పరిస్థితుల్లో అబద్ధాలు ఆడవచ్చు అని చెప్పేసి. అభ్యాసి అది చేయకూడదు. యోగాభ్యాసంలో అది తప్పు అవుతుంది. సత్యం అబద్ధం అవుతుంది. ఇక ప్రాయశ్చిత్తాలు చెప్పండి. ప్రాయశ్చిత్తాలు ఇంకెవరు? ఆగండి, ఇంకెవరు ఉన్నారా? ప్రభు గారు ఉన్నారా? గురూజీ నమస్తే. చెప్పండి సూర్యనారాయణ గారు. ప్రాయచిత్తాలు. ఇక ప్రాయచిత్తాల విషయం, తపస్సు, దానము, తగిన పుణ్యకర్మలు, వీటి వల్ల పాపాలు పోతాయి. ఇవి సామాన్యమైనవి. విశేషంగా చేయవలసిన ప్రాయచిత్తాలు చెప్తాను. బ్రాహ్మణుని చంపినవాడు తాను చేసిన పని చెప్పుకుంటూ తిరగాలి. మనిషి పుర్రెలో బిచ్చమెత్తుకుంటూ రోజుకు ఒక్క పూట మాత్రం తినాలి. పుర్రె తగిలించిన కర్ర పట్టుకోవాలి. బ్రహ్మచర్యం చేస్తూ కింద పడుకోవాలి. ఇలా 12 ఏళ్ళు చేస్తే ఆ పాపం పోతుంది. కృచ్ఛ వ్రతం చేస్తే 6 ఏళ్లలో పోతుంది. చాంద్రాయణ వ్రతం చేస్తే 3 ఏళ్లలో పోతుంది. నియమంతో ఒకసారి భోజనం చేస్తే 1 ఏడాదిలోనే పోతుంది. అశ్వమేధ యజ్ఞం చేస్తే మాత్రం ఈ భిక్షలు వ్రతాలు ఏవి అక్కర్లేదు. అశ్వమేధం పూర్తయ్యాక అవభృత జలంలో స్నానం చేసిన ఇతర పాపులు కూడా పరిశుద్ధులవుతారు. అలాంటప్పుడు అశ్వమేధం చేసిన వాడు ముఖ్యంగా పరిశుద్ధుడై లోకపూజితుడు కావడంలో వింతేముంది? ఆగండి. ఏమన్నారు? బ్రాహ్మణుని చంపిన వాడు తాను చేసిన పని చెప్పుకుంటూ తిరగాలి. బ్రాహ్మణుని చంపితే మనిషి పూరిలో బిచ్చం ఎత్తుకుంటూ రోజుకి ఒక పూట మాత్రం తినాలా? ఏమనిపిస్తుంది? బాగుందా ఇది? అన్ని పౌరాణికం. పుర్రె తగిలించే కర్ర పట్టుకోవాలి. అంటే ఒక కర్ర పట్టుకుని కర్ర మీద ఒక పుర్రె తగిలించుకోవాలి. తినేటప్పుడు ఆ పుర్రెలో అన్నం పెట్టుకొని తినాలి. ఎవరు వీళ్ళు? అఘోరి ఉన్నారు. అఘోరీలు తింటారు ఇలాగే పుర్రెల్లో కదా. అది కాదు. బ్రహ్మచర్యం చేస్తూ కింద పడుకోవాలి. ఇది బాగుందనుకోండి. ఇలా 12 ఏళ్ళు చేస్తే అపాపం అవుతుంది. ఈ కృచ్ఛ్ర వ్రతం కానీ చాంద్ర వ్రతం గుర్తుకొస్తున్నాయి పేర్లు. కృచ్ఛ్ర వ్రతము
శరీరాన్ని కృషింపజేసుకోవాలి. చాంద్రాయణ వ్రతం మనుస్మృతిలో చివరి అధ్యాయంలో వస్తాయి, 12వ అధ్యాయంలో ఈ వ్రతాలు. ప్రాయశ్చిత్తాల గురించి పశ్చాత్తాపాల గురించి, ప్రాయశ్చిత్తాల గురించి మనుస్మృతిలో చివరి అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఉంటాయి. అక్కడ చూడండి స్పష్టత కొరకు. సరేనా? గౌతమ ధర్మ సూత్రాలు కూడా ఉంటాయి. ఈ అతికృత్యము, పూర్ణకృత్యం అని రకరకాల వ్రతాలు ఉన్నాయి. ఇక్కడ కింద రాసిన ఫుట్ నోట్ కూడా రాయడం జరిగింది, పాద టిప్పని చూసుకోండి. అంటే చివరికి అశ్వమేధం చేస్తే ఇక అన్ని పోతాయి. అశ్వమేధం అంటే చివరికి ఏంటి, ధర్మరాజు ఏం చేయాలి ఇప్పుడు? అశ్వమేధ యాగం చేయాలన్నమాట. తర్వాత పుష్టిగా ఉన్న 1,00,000 ఆవులు కానీ, అక్కడి నుంచి పుష్టిగా ఉన్న 1,00,000 ఆవులు కానీ 100 కాంబోజ దేశం గుర్రాలు కానీ బ్రాహ్మణులకి దానం చేసినా, లేదా బ్రాహ్మణుడి ధనం ఇంకొకడు ఎత్తుకుపోతుంటే వాడితో పోరాడి చచ్చిపోయినా బ్రహ్మహత్యా దోషం పోతుంది. కళ్ళు దాగిన ఇది పక్క పౌరాణికమే, ఇది నిజం కాదు. అదే కంబోజా దేశం కాబట్టి ఇది ఇప్పుడు కంబోడియా అంటే ఆ దేశం గుర్రాలు బాగుంటాయి. సామాన్యంగా అరబ్ దేశం గుర్రాలు బాగుంటాయి అంటారు. అరబ్ దేశం గుర్రాలు, అసలు అరబ్ అంటేనే అర్వస్థానమే అరబ్ స్థానం. అర్వం అంటే గుర్రం. అరబ్ దేశాల గుర్రాలు బాగుంటాయి అంటారు ఇప్పుడు కూడా. అటువంటి కంబోజా దేశం అంటే ఇప్పుడు కంబోడియా, అదే ఆ గుర్రాలు బాగుంటాయేమో, వాటిని దానం చేయాలి, బ్రాహ్మణులకు ఇవ్వాలి. అంటే ఇక్కడ బ్రాహ్మణులకు ఇవ్వాలంటే బ్రాహ్మణుల యొక్క వ్యవహారం ఉంది, అది పౌరాణికం. తర్వాత కళ్ళు తాగిన పాపం పోవడానికి ప్రాయచిత్తం. కళ్ళు నిప్పులా ఎర్రగా మరిగించి తాగాలి. కళ్ళు నిప్పులా ఎర్రగా మరిగించి తాగాలి. లేదా కళ్ళు మూసుకొని కొండ మించి ఉరకాలి, అగ్నిలో దూకాలి, మహాప్రస్థానం చేయాలి. అది కాకపోతే బృహస్పతి సవనం అనే యజ్ఞం చేయాలి. మంచి భూదానమైన చేయాలి. ఆగండి. కళ్ళు తాగిన వాళ్ళకి చెప్పండి, ఎవరైనా కళ్ళు తాగితే ఇది చెప్పండి ప్రాయశ్చిత్తం. విప్రనారాయణ గారు మీకు ఎవరైనా కళ్ళు తాగి ఈ మాట చెప్పండి, మీరు వెంట పడతారు. కళ్ళు నిప్పుల్లో ఎర్రగా మరిగించి తాగమని చెప్పండి, కళ్ళు మూసుకొని కొండ మీద ఉరకమని చెప్పండి, అగ్గిలో దూకమని చెప్పండి. మహాప్రస్థానం అంటే చావడం, ఇంకేమి లేదు. అది కాకపోతే బృహస్పతి స్నానం అనే యజ్ఞం చేయాలి, మంచి భూదానం చేయాలి. అప్పుడు ఆ కళ్ళు తాగిన పాపం పోతుందా? ఇటువంటి పౌరాణిక విషయాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అంటే ఇటువంటి ప్రాయశ్చిత్త గురించి మనకు విశుద్ధ మనస్సుతో చూడండి. తర్వాత గురువు భార్యతో సంగమం చేసిన వాడు కనకన కాల్తున్న ఇనుప స్త్రీ విగ్రహం కౌగలించుకోవాలి. లేదా శిష్ణం కోసుకొని చేత్తో పట్టుకొని ఆకాశం చూస్తూ చచ్చేందాకా నడవాలి. లేదా గురువు కోసం యుద్ధంలో చచ్చిన ఆ భక్తితో బ్రాహ్మణులకి ధనం దారపోసిన ప్రాయచిత్తం అవుతుంది. ఇదంతా పౌరాణికమే గురుజీ. అంటే ఇది కొద్దిగా ఉంది, మనుస్మృతిలో ఉంది. ఒక ఇనుప మంచం కాల్చి అక్కడ పడుకోబెట్టమంటారు, కుక్కలతో ఉరికించి చంపమంటారు. ప్రాయచిత్తం వ్యభిచారం చేసిన వాళ్ళు ఉంటారు కదా, వారికి మనుస్మృతిలో ఉంది ఇది. ఎర్ర కాల్చి ఇనుప మంచం మీద పడుకోబెట్టి చంపాలి అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. మొత్తం ఇదంతా మొత్తం కాదు, కొన్ని ఉన్నాయి. తర్వాత బ్రాహ్మడి బంగారం దొంగిలించిన వాడు అంత మరింత బంగారం అలాంటిదే వినయంగా తిరిగి ఇచ్చుకోవడమే ప్రాయచిత్తము. అంటే దొంగిలించిన తర్వాత మళ్ళీ వాడికి ఇచ్చేయాలి, ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేయాలన్నమాట. మళ్ళీ అంతే బంగారం, 1 తులం బంగారం దొంగిలిస్తే ఇంకో తులం కలిపి ఇచ్చేయాల. ఇది బాగుంది. అబద్ధమాడిన పాపము 1 సంవత్సరం పాటు నియమంగా ఉండి కృత్యవ్రతాలు చేస్తే పోతుంది. అబద్ధం ఆడడం పాపం. అటువంటిప్పుడు మనం ఎన్ని వ్రతాలు చేయాలి మరి? మనం రోజు అబద్ధం ఆడకుండా ఉంటున్నారు ఎవరన్నా? ఒక్క అబద్ధం ఆడకుండా ఉన్నారు ఎవరన్నా? ఒక్క అబద్ధం కూడా ఆడకుండా ఒక రోజులో. అబద్ధం గురించి తెలుసుకోవాలనుకుంటే పతంజలి యోగ దర్శనంలో సత్యం గురించి ఉంటుంది. సత్యం అంటే ఏమిటి? అబాధమానం అంటాడు, భూతహితం అంటాడు, సంశయం ఉండకూడదు, అస్పష్టం ఉండకూడదు, నియమాలు ఉన్నాయి. సత్యం ఎలా చెప్పాలి, అసత్యం దాని అలా చెప్పకపోతే అసత్యం ఎలా అవుతుందో
అంటే ఆ రకంగా చూస్తే అందరం కూడా అబద్ధాలు ఆడుతున్నట్టే. అబద్ధాలు ఆడే వారు ఏం చేయాలి? ఈ పని చేయాలి. ఒక సంవత్సరం పాటు కృచ్ఛవ్రతం అంటే ఏంది గురూజీ? కృచ్ఛవ్రతం అంటే మనం శరీరాన్ని కృషింపజేసుకోవాలి. మనస్మృతిలో ఉంది కృచ్ఛవ్రతం, చాంద్ర వ్రతం ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎంత తినాలి, ఎలా తినాలి అనేది. తర్వాత వావికాని వావి కాని అంటే వరుస కాని, వావి వావిక- వరుసలు అంటాం కదా, వావి వరుసలు అంటాం కదా, అంటే వరుస కాని స్త్రీతో వావికాని స్త్రీతో పోయిన పాపము 6 నెలలు తడిబట్ట కట్టుకుని బూడిద మీద పడుకుంటూ నియమంతో ఉంటే పోతుంది. ఇది పౌరాణికమే. పరాయి మగాడితో పోయి పాపంతో ఉన్న ఆడది కంచుపాత్ర బూడిదతో పవిత్రమైనట్టు బహిష్టు కావడంతోనే పరిశుద్ధురాలు అవుతుంది. నరకరాని మాను నరికినా చంపరాని జంతువు నరకరాని మాను అంటే చెట్టు, నరకరాని చెట్టును కొన్ని చెట్లు ఉంటాయి, రావి చెట్టు కానీ మర్రి చెట్టు కొన్ని చెట్లు ఉంటాయి, అవి దేవతా వృక్షాలు అంటారు. వాటి నరకకూడదు. అటువంటి చెట్లు నరికితే, చంపరాని జంతువును చంపితే అంటే గోవు ఇటువంటి వాటిని చంపితే, తాను చేసిన పని చెప్పుకుంటూ 3 నాళ్ళు గాలి మాత్రం తింటూ గడిపితే పాపం పోతుంది. 3 రోజులు గాలి మాత్రమే, నీళ్ళు కూడా తాగద్దా? గాలి మాత్రం తినాలి, నీళ్ళు తాగద్దు అనమాట. తర్వాత మితంగా భోజనం చేస్తూ నిర్జనమైన చోట గాయత్రి జపం చేసుకుంటూ తగినట్టు రాత్రిళ్ళు మేల్కొని ఏమరుపాటు లేకుండా గడిపితే పాపాలు పోతాయి. పుణ్యకర్మలు చేస్తూ బ్రాహ్మణులకు దానాలు ఇస్తూ ఉంటే చేసిన పాపాలన్నీ పోతాయి. కాదండి, రాత్రులు కూడా పడుకోవద్దు అనమాట. తగినట్టు రాత్రుల్లో మేలుకొని ఏమరపాటు లేకుండా గడిపితే, అంటే అసలు ఏమాత్రం పడుకోకూడదు. అలా చేస్తే పాపాలు పోతాయి. మితంగా భోజనం చేస్తూ నిర్జనమైన చోట గాయత్రి జపం చేస్తూ, ఎవరు లేని చోట, జనులు ఎవరు ఉండొద్దు, నిర్జనం ఎవరు ఉండొద్దు, అప్పుడు పాపాలన్నీ పోతాయా? బ్రాహ్మణులకి దానం చేస్తే అంటే ఇంకా వేరే దానం చేయకూడదు, బ్రాహ్మణులకి వేయాలి. ఇది అర్థం చేసుకోండి. ఇదంతా ఎవరు రాస్తున్నట్టు? మాటికి బ్రాహ్మణులకు దానం చేయండి, బ్రాహ్మణులకి దానం చేయాలి, ఇంకెవరికి చేయకూడదు. మనం ఏమనుకోవాలి? మనం ఇక్కడ ఏమనుకోవాలి? వేద విద్వాంసులు అని అనుకోవాలి. సద్గురువులు, వేద విద్వాంసులు మంచి వారికి అని అనుకోవాలి. ఆయన పాపాలు గుర్తుంచుకోండి. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మీరు దానం చేయండి, ఏమండి దాని పుణ్యం దానికే, దీని పాపం దీనికే, దీని లెక్క దానికి ఉంటుంది. దీనికి ఈ కుడిక తీసతులు ఏమి ఉండవు. ఇది సూత్రం, ఇది నియమం. అయితే ఈ ప్రాశ్చిత్తాలు ఆస్తిక బుద్ధి, శ్రద్ధ, వినయము కల వాళ్ళకే. అవి లేకుండా ఎన్ని చేసినా పాపాలు మాత్రం పోవు. విన్నారా? ఇది సత్యం. ఆస్తిక బుద్ధి, శ్రద్ధ, వినయము కల వాళ్ళకే. అంటే నాస్తిక బుద్ధి, అశ్రద్ధ, వినయం లేని వాళ్ళకు ఏం పనికిరావు. అది అవి లేకుండా ఎన్ని చేసినా పాపాలు పోవు, పాపాలు మాత్రం పోవు. ధర్మరాజా చదవండి అక్కడి నుంచి. ఆస్తిక బుద్ధి, శ్రద్ధ, వినయము నీకు సహజంగానే ఉన్నాయి కనుక తక్కువ ప్రాయచిత్తాలతోనే నువ్వు పాపాలు పోగొట్టుకోవచ్చు. భారత వీరుల్ని చంపడమే కదా పాపమని సందేహిస్తున్నావు. అది ధర్మరక్షణ కోసం చేసింది కనుక ఉత్తమ క్షత్రియ ధర్మం ప్రకారం ఆలోచిస్తే నీకు పాపం లేనే లేదు. అది కాక ఇప్పుడు నీ మనసులో పుట్టిన జాలి, ప్రశ్చాత్తాపము నిన్ను పరిశుద్ధుణ్ణి చేశాయి. అందుచేత ప్రాణాంతకమైన తపస్సు నీకు అవసరం లేదు. గురుకులం తలమానికానికి మూలమైన ప్రజాపాలన సాగించు. ధర్మరాజు, తాగరాని పదార్థాలేవి, తినకూడనివేవి, దానం ఇవ్వడానికి తగిన వాళ్ళు ఎవరు అని అడగడం జరుగుతుంది. ఇక్కడ ఆపేసేయండి, ఆపేద్దాం. ఇక్కడ ధర్మరాజు ప్రశ్నించాడు మళ్ళీ, తాగరాని పదార్థాలేవి, తినకూడనివేవి, దానం ఇవ్వడానికి తగని వాళ్ళు ఎవరు? ఇది ప్రశ్న. దానికి సమాధానం తర్వాత రేపు చూద్దాం. ఏమర్థమైంది బంధువులారా? ఏమర్థమైంది? ఏమైనా అర్థమవుతుందా? ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, తప్పు చేస్తే ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ముందు పశ్చాత్తాపం అంటే ముందు ఒప్పుకోవాలి, నేను తప్పు చేశాను, తప్పు జరిగింది, తప్పైంది అనకండి, తప్పు అయింది అనొద్దు. తప్పైందంటే మనకు సంబంధం లేనట్టు ఉంటుంది. నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, నేరం చేశాను,
పాపం చేశాను ఒప్పుకోవాలి. అది పశ్చాత్తాపం. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం అవసరం ఉంది. ప్రాయశ్చిత్తం కూడా మాకు ఇలా చేసుకో తెలియదు కాబట్టి శాస్త్రాల్లో ఋషులు మహర్షులు ఏం చెప్పినారో అది చేయాలి. మనకు నచ్చినట్టు ప్రాయశ్చిత్తం చేసుకోకూడదు, మనకు శిక్షించుకోకూడదు. తెలిస్తే అంటే సరిగ్గా తెలిస్తే చేసుకోవచ్చు అనుకోండి. నేను చెప్పినట్టు అన్ని కూడా ఇవి నిజాలు కావు, పౌరాణికం చాలా ఉంది. పౌరాణికం అంటే తప్పనుకోకండి. అంటే దీంట్లో కొందరు స్వార్థపరులు చూపించినవి ఉన్నాయి. అనువాదంలో తప్పుడు అనువాదం కూడా ఉంది, తప్పుడు శ్లోకాలు కూడా ఉన్నాయి. ఏమైనా ప్రశ్నలు సందేహాలు ఉంటే అడగండి. గురుజీ ప్రాయశ్చిత్తం చేస్తే చేసిన పాపం పోతుందా? మానసికంగా వచ్చి మనకు ఊరట. అదే కర్మఫలం అనుభవించాల్సిందే అంటారు కదా. మొన్న ఏమన్నారు, ఇక్కడ కనుక శిక్ష దండన అనుభవిస్తే యమదండన తప్పించుకోవచ్చని. అదేం ఉండదు. అంటే మనకు ఒక తృప్తి ఉంటుంది, నేను శిక్ష అనుభవించాను కదా అని ఒక తృప్తి అంటే మానసికంగా అదో లోపల గ్లాని అంటారు దాన్ని. గ్లాని ఉండదు, అంటే అపరాధ భావన. గ్లాని అంటే నేను అపరాధం చేశాను ఏంటమ్మా. ఇది మనం పైన వేసుకున్న శిక్షే, కానీ పరమాత్మ శిక్ష అయితే తప్పదు కదా. ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఇక్కడ శిక్ష పడ్డా పడకున్నా, మనం వేసుకున్నా వేసుకోకున్నా, ఏమైనా లెక్కే. ఇంకా ఇంకెవరైనా ప్రశ్నలు? ముగించేద్దాం మరి. శుభం. ఆసనం కూర్చున్న స్థితి మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం 3 సార్లు. ఓ శాంతి శాంతి శాంతి. ముందుగా పరమపిత పరమాత్మ ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. బంధులారా, మీ అందరికి కూడా అభినందనలు, అభివందనాలు. పరమపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం శుభం. సర్వేభ్యో నమో నమః. ముగించేద్దాం.